ఏమిటిది? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నా కాళ్ళు వదులు. ఓహో, అత్తగారు నాటకం ఆడినందుకు నన్ను క్షమించానంటే కానీ నీ కాళ్ళు వదలు. అబ్బా, క్షమించాను, ముందు నా కాళ్ళు వదులు. అమ్మయ్య, చిచి, సత్య, నిన్ను నేను మనసారా ప్రేమించాను. నువ్వు కూడా నన్ను ప్రేమించను, ప్రేమించలేను. నాకు మగాలంటేనే అసహ్యం. అదే ఎందుకని? నీ జీవితంలో ఏదో బలమైన సంఘటన జరిగి ఉండాలి, అవునా? అవును, నువ్వు సరిగ్గా ఊహించావు. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఫ్లాష్ బ్యాక్. చెప్పేది సరిగ్గా విను. కామరాజ్ అనే ధనవంతుల అబ్బాయి నన్ను అవమానించాడు. దుర్మార్గుడు. ముంగు పట్టుకు లాగాడా, జడపట్టు గుంజాడా? రెండు చేశాడు. ప్రిన్సిపాల్ గారికి రిపోర్ట్ చేశారు. అతను కాలేజీ చైర్మన్ గారి కొడుకు. నేనేమీ చేయలేనమ్మా అన్నారు. మా నాన్నకి చెప్పాను. పెద్దవాళ్ళతో గొడవ మనకెందుకు, కాలేజీ మానే అన్నారు. మీరు కాలేజీ మానేశారా? మానేశాను. వాడి మూలంగా నా చదివే ఆగిపోయింది. వాడు పశువు, మృగం, దున్నపోతు. మగ జాతికే కళంకం తెచ్చిన ఆ కామరాజు గారిని తెచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాను. అది జరిగే పని కాదు. ఏం వాడంత మొరటువాడా? భయంకరమైన రౌడీ. అయినా ప్రయత్నిస్తాను. రాజు, కామరాజు, చూసుకోరా. ఏరా, కాలేజీలో సత్యవతి అనే అమ్మాయిని అవమానించావట. ఆ అమ్మాయికి ఎవరు సపోర్టు లేరనుకున్నావా? ఎవర్రా మీరు? ఎవరురా అని అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడు అసలే మద్దతు చేసే మూడ్ లో వచ్చాడు. ప్రశ్నలు వెయ్యక. ఏం బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదురా కొక్కి. ఆ సత్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పకపోతే నీ కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు, కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు విరిచేస్తాం. మిస్టర్, ఏమిటో తొందరపాటు చెప్పేది వినిపించుకోకుండా. అయ్యో, నిన్ను ఎక్కడ కొట్టాడు రా? నిన్ను కొట్టించే కొట్టాడు. ఇద్దరు చేసుకుందాం. మరి ఏమన్నాను రా? ఆడపిల్లని గౌరవించడం నేర్చుకోరా అన్ను. అందుకు ఇంత పెద్ద శిక్ష. సిగ్గుపోతే సరి. వాడిని తీసుకొచ్చి మా అక్కయ్య కాళ్ళ మీద పడేస్తానని పెద్ద కబుర్లు చెప్పి ఇద్దరు బాగా తన్నులు తినొచ్చారు. అలా ఇలా కాదు, గానుగలో సున్నంలా ఒళ్ళంతా మెత్తగా పిండి చేసేసాడు. అమ్మో, వీడేదో పెద్ద వస్తాదని నమ్మి తీసుకెళ్ళినందుకు బాగా శాస్తి జరిగింది. అవుతారా? వాడు అందరినీ తన్నటానికే బాడీ పెంచాడు. మంది అలా కాదు, రొమాంటిక్ బాడీ. ఏడిసేవలేరా? ఇప్పుడు ఆ కామరాజు గారిని తెచ్చి సత్యకాల మీద పడేయకపోతే సత్యకి నాకు పెళ్లి జరగదు. నీ పెళ్లి జరగకపోతే నా పెళ్లి కూడా జరగదురా. ఏమండి, పోనీ ఒక పని చేయండి. అక్కయ్యకి ఇంకెవరన్నా మంచి అందగాడు గొప్ప బలవంతుణ్ణి తీసుకొచ్చి చూపించండి, ఒప్పుకుంటుందేమో. అమ్మా తల్లి, మీ అక్కయ్య కాళ్ళు పట్టుకున్నాను, ఇప్పుడు నడుము ఎరగొట్టించుకున్నాను. ఇంత జరిగిన తర్వాత వదిలిపెడతానా? ఆ కామరాజు గారిని ఎలాగైనా పట్టుకొచ్చి మీ అక్కయ్య కాళ్ళ మీద పడేస్తాను. చూసావా మన సినిమా హీరోల పోస్టర్లు? ఏమిటో నువ్వు అనేది? ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా మా కామరాజు గారిని కొంచెం డిస్ట్రిబ్యూషన్ చేసి మాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అని అడగాల? అక్కర్లేదురా, సినిమాల్లో లాగానే నిజ జీవితంలో కూడా మనిషిని పోలిన మనిషి ఉండొచ్చు అంటున్నాను. అందుకని కామరాజు లాంటి మనిషి ఎక్కడో ఉండే ఉంటాడు. మనం కాస్త ఓపిగ్గా వెతికి పట్టుకోవాలంతే. గుడ్ ఐడియా రాయ్. అప్పిగా పెద్ద ఐడియా ఇచ్చి జిల్లా అంతా తిప్పించావు కదరా. కాళ్ళు అరిగేలా తిరిగినా కాళ్ళు పట్టుకునే శాంతి దొరకలేదు. రే, ముందు టీ కొట్టించు, లేకపోతే మూర్చొచ్చేటుంది. కాస్త ఓపిక పట్రా. అమ్మా, 2 సింగిల్ టీ, డబల్ స్ట్రాంగ్. ఈ గడ్డాలు దమయంతి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం చూసి దలుచుకుంటారేమరా. డబుల్ స్ట్రాంగ్ టీ.
వీడు అచ్చు కామరాజు లేడు అచ్చంగా ఉందిరా. మనం చూస్తుంది కళ నిజమా? ఆ! నిజమే 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 నిజమే. డబుల్ స్టార్ దిగారు. ఓరి మీ తస్సదియ్యా ఏందా ఇది? డబుల్ స్టార్ దిగారు. మీరు మాకు సాయం చేయాలి. ఎట్టండి డబ్బా? సత్య, నిన్ను అవమానించిన కామరాజు గారు వీడే. తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేశాం. తన్ను ఝాడించి తన్ను. గురు నోర్మయ్యా చెమట గాలిదా తన్ను తిన్నాక మేము గురువులా కనబడుతున్నా. చెప్పు, క్షమాపణ చెప్పు. క్షమించి సత్తే, మనం ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు నిన్ను అసమానం పాలు చేశాను. స్కూలా? చిన్నపడేసరికి పల్లుడు పోయి మాటలు తొసిపోతున్నాయి. కాలేజీ అని చెప్పు. కాలేజీ చెప్పు. సత్తే, ముమ్మడికి తప్పే, నన్ను క్షమించి సత్తే. ఇప్పుడు ఏమంటావు సత్య? ఐ లవ్ యూ. అబ్బా, గ్రీన్ సిగ్నల్ వెలిగింది. ఇక మనకి పెళ్లి శోభనం. శోభనం మనకు శోభనం. ఆడదాని కాళ్ళ మీద పడేసి నన్ను అవమానం పాలు చేసి బర్రెని బాధేడు బాధారు. మీరు ఇచ్చిన 100 సాలదో ఇంకో 100 కొట్టండి. జోక్ కొట్ట గురు. ఇచ్చిందంతా సరిపెట్టుకో గురు. సాలదో ఇస్తారా? మెడలు ఇరిసేయమంటావా? మెడల్ ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేస్తున్నా. తీసుకో. మ్మ్.